ఇర్మియా గ్రంథంలో నుండి 52వ అధ్యాయము మొదటి 3 వచనాలు మనం చదువుకుందాం. ఇర్మియా గ్రంథం 52వ అధ్యాయము మొదటి 3 వచనాలు మనం చదువుకుందాం. సిద్కియా ఏలనారంభించినప్పుడు అతడు 21 సంవత్సరములు గలవాడు. అతడు యెరూషలేములో 11 సంవత్సరములు ఏలెను. అతని తల్లి పేరు హమూటలు. ఈమె లెబ్నా ఊరివాడైన ఇర్మియా కుమార్తె. యెహోయాకీము నడిచిన చెడ్డనడత ప్రకారముగా సిద్కియాయు యెహోవా దృష్టికి చెడ్డనడత నడిచెను. యెహోవా కోపపడి తన ఎదుట నుండకుండా వారిని తోలివేయునంతగా ఆ చర్య యెరూషలేములోను యూదాలోనూ జరిగెను. సిద్కియా బబులోను రాజు మీద తిరుగుబాటు చేయగా చాలు. ఇక్కడ చూడండి, మనం ఈ రోజున 52వ అధ్యాయం అనగా ఈ ఇర్మియా గ్రంథంలో చివరి అధ్యాయం మనం చూసుకుందాం. గత వారం మనం చూసుకున్నప్పుడు చూడండి, 51వ అధ్యాయం చివరిలో మనం చూసుకున్నట్లయితే ఇర్మియా యొక్క మాటలు ఇంతటితో ముగిసేనన్న మాటను మనం చూస్తాం. అది 51వ అధ్యాయం చివరి వచనంలో మనం ఏం చూస్తామంటే ఇర్మియా యొక్క మాటలు ఇంతటితో ముగిసేను అని ఉంది. అయినను ఇంకొక మరలా 52వ అధ్యాయము బైబిల్ మనం చూస్తున్నాం. అర్థం ఏంటంటే బహుశా ఏమై ఉండొచ్చు అంటే 51వ అధ్యాయంతో ఇర్మియా యొక్క ప్రవచనము, ఇర్మియా ఏదైతే ప్రవచించాడో, దేవుని యొక్క మాటలు తెలియజేశాడో వాటన్నిటిని కూడా ఇర్మియా అయితే తెలియజేశాడు. కానీ తర్వాత 52వ అధ్యాయం బహుశా ఏముండొచ్చు అంటే ఇర్మియా చెప్పినటువంటిది అయి ఉండకపోవచ్చు, కానీ తర్వాత ఎవరో బహుశా ఇర్మియా దగ్గర అసిస్టెంట్లా ఉండేటువంటి వాళ్ళు మరి ఎవరో ఒకరు ఖచ్చితంగా ఆ తర్వాత కొంతకాలం తర్వాత ఎప్పుడో మొత్తానికి బహుశా ఇవన్నీ నెరవేరిన తర్వాత బహుశా ఈ యొక్క చివరిగా అధ్యాయాన్ని కూడా వాళ్ళు రాశారు. అంటే ఒక రకంగా చూసుకుంటే 52వ అధ్యాయం వరకు కూడా యాక్చువల్గా ఇర్మియా ఏం చెప్తూ వచ్చాడంటే బబులోను రాజు రాబోతున్నాడు, ఇలా తీర్పు ఇలా జరగబోతుంది, ఇలాగున నష్టం వస్తుంది, ఇంతమంది ఇలాగున సరిగా వెళ్ళిపోతారు, ఇలాగున శ్రమ ఎంత తీవ్రంగా ఉంటుందో 51వ అధ్యాయం వరకు కూడా భవిష్యత్తులో జరగబోయేటువంటిది ఒక ప్రవచనాత్మకంగా ఇర్మియా చెప్పాడు. కానీ 52వ అధ్యాయంకి వచ్చేసరికి దీని డిఫరెన్స్ ఏంటంటే ఇది జరగబోయేదిలాగా ఉండదు, కానీ జరిగిపోయిన తర్వాత రాయబడినట్లుగా అక్కడ లాంగ్వేజ్లో మనకు అర్థమవుతుంది. అంటే బహుశా ఏమండొచ్చు అంటే ఈ 52వ అధ్యాయం బహుశా ఎవరు ఎందుకు రాసుంటారంటే, బహుశా నేను అనుకుంటే ఇర్మియా యొక్క అసిస్టెంట్ సంథింగ్ రాసుంటారు. ఎందుకు రాసుంటారంటే ఇర్మియా అయితే ప్రతిదీ కూడా ప్రవచిస్తూ వచ్చాడు, జరగబోతున్నటువంటి కార్యాన్ని చెప్తూ వచ్చాడు. కానీ తీరా బహుశా ఇర్మియా తర్వాత ఉన్నటువంటి వాళ్ళు ఎవరు అదంతా కూడా నెరవేర్చబడటం బహుశా వాళ్ళు చూసుంటారు. అందుకని నెరవేర్చబడింది కాబట్టి ఇర్మియా అయితే భవిష్యత్తు గురించి ప్రకటించాడు. ఇప్పుడు అంతా నెరవేరబడింది, ముగిసింది కాబట్టి బహుశా ఎవరో దాన్ని మరలా తిరిగి క్లుప్తంగా రాసుంచారు. ఒక రకంగా 52వ అధ్యాయం ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే 51వ అధ్యాయం వరకు ఇర్మియా ఏదైతే చెప్తూ వచ్చాడో అదంతటి సారాంశం క్లుప్తంగా 52వ అధ్యాయం మనం చూస్తాం. ఒక రకంగా చెప్పాలంటే 52వ అధ్యాయం అసలు ఏముంటుంది అంటే 51వ అధ్యాయం వరకు ఏదైతే తరచుగా మనము తెలుసుకుంటూ వచ్చామో అదంతా కూడా ఒక కంక్లూజన్ లాగా, లేదంటే అదంతా జరిగిపోయింది కాబట్టి ఇప్పుడు ఒక రివ్యూ లాగా, అంటే బహుశా అదంతా జరిగిపోయిన మరొకసారి జ్ఞాపకం చేస్తున్నట్లుగా రివ్యూ లాగా బహుశా ఎవరు దీన్ని రాసి ఉంచారు. అందుకని ఇది 52 అధ్యాయం మనం దీన్ని చూస్తున్నాం. అందుకని ఇక్కడ ఏంటంటే అంత నెరవేర్చబడిన తర్వాత జరిగినటువంటి విషయం చూస్తాం. ఇంకొక డిఫరెన్స్ ఏంటంటే 52 అధ్యాయంలో 51వ అధ్యాయం వరకు మనం చూసుకున్నప్పుడు అక్కడ శ్రమలో వస్తూ ఉన్నప్పుడు ఆ శ్రమ ఎంత తీవ్రంగా ఉంటుందో, బాధ ఎంత భయంకరంగా ఉంటుందో, ఆ ఎమోషన్ని, ఆ ఫీల్ని 51వ అధ్యాయం వరకు కూడా శ్రమలు కూర్చున్నటువంటి ఆ ఫీలింగ్ని మనం క్లియర్గా బైబిల్ మనం చదవచ్చు. ఆ బాధ ఎంత తీవ్రంగా ఉంటుందో, ఆ టైంలో ఎవరెవరు ఎలాంటి బాధలు అనుభవిస్తారో, ఆ బాధ ఎంత తీవ్రంగా ఉంటుందో అంటే చూడండి, ఒక ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్లయితే చూడండి, ఈవెన్ బైబిల్ కొన్నిసార్లు బాధ గురించి ఇక్కడ మాట్లాడుతున్నప్పుడు ఈ గ్రంథంలో ఈవెన్ పురుషులు కూడా ప్రసవిస్తున్నటువంటి స్త్రీల వల్ల అంతగా వాళ్ళు వేదన చెందుతారని బైబిల్ మనం చూస్తాం. అంటే ఆ బాధని 51వ అధ్యాయం వరకు ఆ బాధ ఎంత తీవ్రంగా ఉంటుందో, ఆ బాధ ఉండేటువంటి ఆ తీవ్రతని, ఆ ఫీల్ని, ఆ ఎమోషన్ని దేవుడు కూడా రాయించాడు 51వ అధ్యాయం వరకు. కానీ ఎందుకు కానీ 52వ అధ్యాయంకి వచ్చేసరికి ఆ బాధకి ఎక్స్ప్లెనేషన్ బైబిల్లో మనకు కనబడదు. తీర్పు గురించి మనం చూస్తాము, అదే తీర్పు యొక్క నెరవేర్పు ఇక్కడ మనం చూస్తున్నాం. కానీ యాక్చువల్గా అది నెరవేర్చబడుతున్నప్పుడు యాక్చువల్ దాన్ని ఇంకా అనుభవించారు కాబట్టి యాక్చువల్ అది ఫీల్ ఎక్కువ కనబడాలి. కానీ ఎందుకో కానీ 52వ అధ్యాయంకి వచ్చేసరికి ఆ ఫీల్ ఏం లేకుండా శ్రమలో నిజంగానే జరుగుతున్నప్పటికీ, నెరవేర్చబడినప్పటికీ చాలా ఫ్లాట్గా, ఎమోషన్లెస్గా, సింపుల్గా ఏదో జస్ట్ ఒక న్యూస్ చదివినట్లుగా సింపుల్గా చదువుకుంటూ వెళ్ళిపోతాం మనం ఇక్కడ. ఎందుకంటే బహుశా ఏమనుకుంటానంటే అదంతా నెరవేర్చబడింది కాబట్టి బహుశా సింపుల్గా దీన్ని రాశారు. ఎందుకంటే అదంతా నెరవేర్చబడింది, అయిపోయింది కాబట్టి.
ఆ డిఫరెన్స్ మనం చూస్తాం. అందుకని బహుశా అనుకుంటాం ఈ లాంగ్వేజ్ బట్టి కూడా చూస్తే ఎరిమియా దీన్ని బహుశా రాసి ఉండడం అంటారు. ఎందుకంటే ఎరిమియా చెప్తే ఆయన చెప్పేటువంటి విధానం వేరుగా ఉంటుంది. ఇప్పుడు చూడండి, మీరు అనుకోవచ్చు బహుశా 51వ అధ్యాయంకి 51వ అధ్యాయం వరకు ఉన్నటువంటి విషయానికి 52 పెద్ద డిఫరెన్స్ మనకి ఏం కనబడుతుంది ఇక్కడ చూడడానికి, తేడా మనకి ఎలా కనబడుతుంది అంటే, కొన్నిసార్లు ప్రాబ్లం ఏంటంటే యాక్చువల్గా ప్రతి వాళ్ళు కూడా రాసేటప్పుడు వాళ్ళు రాసేటువంటి విధానంలో దేవుడే ప్రవచించాడు, దేవుడే రాస్తున్నప్పటికీ వాళ్ళకంటూ ఒక విధానం ఉంటుంది. ఆ మెసేజ్ని వాళ్ళు కన్వే చేసేటప్పుడు, దేవుడు చెప్పినటువంటి సందేశాన్ని వాళ్ళు దాన్ని తెలియపరిచేటప్పుడు ప్రతి వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన ఒక విధానం ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు ఈవెన్ చూడండి, ఈరోజు కూడా ప్రసంగాలు చేసేటప్పుడు కూడా ఒక్కొక్కరు ఒక రకమైన ప్రసంగాలు, ఒకటే విషయం చెప్పొచ్చు కానీ చెప్పే విధానంలో ఒక్కొక్కరు ఒక రకంగా ఉంటుంది. ఆ చెప్పిన విధానాన్ని బట్టి బహుశా ప్రసంగం ఎవరు చేస్తుంటారో మనం కొంతవరకు చెప్పేయచ్చు. అలాగే ఏంటంటే రాసేటప్పుడు కూడా ఈవెన్ పౌలక పత్రికలు ఒక రకంగా ఉంటాయి. అలాగే పేతురు రాసినప్పుడు అది వేరుగా ఉంటుంది, ఇంకా వేరే వాళ్ళు రాస్తే ఇంకా అది వేరుగా ఉంటుంది. అలాగే మత్తయి సువార్త రాసినప్పుడు మత్తయి రాసింది వేరుగా ఉంటుంది, మార్కు రాసింది, లూకా రాసింది, యోహాను రాసింది. ఆ విషయము చాలా వరకు ఒకటైనప్పుడు కూడా దాన్ని వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసే విధానము, దాన్ని కమ్యూనికేట్ చేసే విధానము డిఫరెంట్గా ఉంటుంది. అలాగే ఇక్కడ కూడా 52 అధ్యాయం కూడా చాలామంది చెప్తారంటే ఇది బహుశా ఎరిమియా రాసి ఉండాలంటే, ఎందుకంటే ఆ లాంగ్వేజ్ ఉన్న స్టైల్ని బట్టి. ఇప్పుడు బహుశా అనుకోవచ్చు మనకు డిఫరెన్స్ ఏం కనబట్టలేదు మీరు అనుకోవచ్చు, కానీ బహుశా తెలుగులో మనకు ఆ డిఫరెన్స్ మనకు కనబడదు, కానీ ఒరిజినల్గా చూసుకున్నప్పుడు ఖచ్చితంగా ఆ రాసిన విధానంలో బహుశా ఎంతో కొంత వ్యత్యాసము ఉంది. కాబట్టి ఈ 52 అధ్యాయము ఎరిమియా రాయలేదు, బహుశా ఇంకెవరో తర్వాత నెరవేర్చబడిన తర్వాత రాశారని చాలామంది చెప్తుంటారు. అయితే మనం చూసుకున్నట్లయితే చూడండి, నేను డైరెక్ట్గా మనం సిద్కియా ఏలుబడి గురించి మనం ఇక్కడ చూస్తున్నాం. అలా ఏలుబడి వచ్చినప్పుడు అంటే అక్కడ ఎరిమియా చెప్పినట్లుగానే ప్రతిదీ జరుగుతూ వచ్చిందని మనం చూస్తే 2వ వచనంలో చూడండి, యెహోవా దృష్టికి చెడు నడత నడిచాను, యెహోవా కోపపడి తన ఎదుట నుండకుండా వారిని తోలివేయునంతగా ఆ చర్య యెరూషలేములోను యూదాలోను జరిగాను. ఇక్కడ చూడండి, మనం గమనిస్తే ఇక్కడ సిద్కియా ఏలుబడి టైంలో చూస్తాం. ఇక్కడ సిద్కియాని గురించి, సిద్కియా చెరపట్టబడడం గురించి మనం చూస్తున్నాం ఇక్కడ డైరెక్ట్గా. ఇక్కడ సింపుల్ మనకి ఎలా స్టార్ట్ చేయబడింది అంటే చూడండి, యాక్చువల్లీ ఇర్మియా కార్యము అంటే ఇక్కడ నెబుకద్నెజరు రాజు ఇంకను యెరూషలేం పట్టణం మీదకి రావడానికి చాలా కాలం మునిపే ఇర్మియా దాన్ని ప్రవచిస్తూ వచ్చాడు. మీరు కనుక విగ్రహారం నుండి కనుక మీరు దేవునితో తిరగకపోతే, మీరు పాపం నుండి తిరగకపోతే, ఇవన్నీ ఫలానా శ్రమలు మీకు రాబోతున్నాయి, మీరు సరిగా వెళ్ళిపోతారు, కాబట్టి ఇప్పుడే మీరు దేవునితో తిరగండి అని ఇర్మియా చెప్తూ వచ్చాడు. చెప్తూ వచ్చినప్పుడు యాక్చువల్గా ప్రజలు వినలేదు, ఈవెన్ ఈ రాజు కూడా, సిద్కియా రాజు కూడా వినలేదు. అలా ఒక అవకాశం దేవుడు వారికి ఇచ్చాడు ముందుగానే తప్పించుకోవడానికి. వాళ్ళైనా మాట వినలేదు. మరలా ఇర్మియా ప్రవచిస్తూ వచ్చాడు దేవుడు చెప్పిన మాటను బట్టి. చాలా కాలం ప్రవచించాడు, ఇంకా చాలా టైం అయిందో కూడా ఇంకనూ ప్రవచిస్తూ వచ్చాడు ఇర్మియా. అయినను ఇంకనూ సిద్కియా రాజు కానీ ప్రజలు కానీ ఇర్మియా యొక్క మాటను వినకుండా అబద్ధ బోధకులు చెప్పినటువంటి, అబద్ధ ప్రవక్తలు చెప్పినటువంటి మాటలు వాళ్ళు విన్నారు. ఆ తర్వాత చాలా కాలం గడిచిపోయింది. ఇక ఓ టైం వచ్చినప్పుడు ఎలా మారిపోయింది సిచ్యువేషను. ఇప్పుడు శ్రమ నుండి తప్పించుకోవడానికి వచ్చిన హెచ్చరిక కాదు, ఇప్పుడు శ్రమలు ఎలాగో వచ్చేస్తాయి. ఎందుకంటే మీకు చాలా అవకాశం ఇచ్చాను, మీరు వినలేదు కాబట్టి ఇప్పుడు శ్రమలు ఎలాగో వచ్చేస్తాయి. కాబట్టి మీరు నెబుకద్నెజరు రాజు మీరు సరెండర్ అయిపోతే మీకు క్షేమము అని దేవుడు టైంలో మరలా మెసేజ్ని మారుస్తూ, శ్రమలు అయితే ఇప్పుడు ఖచ్చితంగా అనివార్యము, తప్పించుకునే ఛాన్స్ లేదు. కాకపోతే మీకు ఇంకా ఎక్కువ ఇబ్బందులు లేకుండా మీరు తప్పించుకోవాలంటే నెబుకద్నెజరు రాజుకు మీరు సరెండర్ అయిపోండి అని దేవుడు చెప్పాడు. కానీ అది కూడా సిద్కియా కానీ లేదంటే ప్రజలే కానీ ఆ మాట కూడా వినలేదు. బట్ ఇంకా ప్రాబ్లం ఏంటి ఇక్కడ, యాక్చువల్గా ఇక్కడ మనం నిజంగా గమనిస్తే ఇర్మియా ప్రవచించిన దాన్ని బట్టి మనం చూసుకుంటే ఇక్కడ నిజంగా దేవుడే కానీ ఇర్మియా కానీ దేన్ని ప్రాబ్లంగా ఫీల్ అయ్యారంటే, వాళ్ళు విగ్రహారం వైపు వెళ్ళిపోవడము లేదా ఇంకా వేరే వేరే కార్యాలు చేయడం కూడా పెద్ద ప్రాబ్లంగా దేవుడు ఎప్పుడు ఫీల్ అవ్వలేదు. ఎందుకంటే మనం యాక్చువల్గా చదువుతూ ఉంటే బైబిల్ ఇర్మియా గ్రంథాన్ని మనం స్పెసిఫిక్గా చదువుతూ ఉంటే అక్కడ దేవుడు కూడా యాక్చువల్గా ఏం మాట్లాడాడంటే, వాళ్ళు విగ్రహారాధన కానీ లేదా వేరే వేరే సమస్య కానీ పెద్ద ప్రాబ్లం కాదు. నిజమైన ప్రాబ్లం ఏంటని దేవుడు చూస్తాడంటే, ఇర్మియా వచ్చి ప్రవచిస్తున్నప్పుడు, ఇర్మియా వచ్చి చెప్తున్నప్పుడు వాళ్ళ ఆ మాటని వాళ్ళు వినడానికి ఇష్టపడలేదు వాళ్ళు. అది నిజంగా పెద్ద ప్రాబ్లం. ఎందుకంటే దేవుడు ఇనీషియల్గా హెచ్చరించేటప్పుడు ఏమైనా హెచ్చరించాడు, తప్పించుకోవడానికి ఒక అవకాశాన్ని దేవుడు కలిగించాడు. తప్పించుకోవడానికే, ప్రాబ్లం ఎస్కేప్ అవ్వడానికి దేవుడు ఇర్మియాని లేవనెత్తాడు, తీసుకొచ్చిన విషయం చెప్తూ వచ్చాడు. అంటే అర్థం ఏంటంటే వాళ్ళ విగ్రహార్థం లేదా వాళ్ళ పాపము దేవుని పెద్ద ప్రాబ్లంగా అనిపించలేదు. ఎందుకంటే తప్పించుకునే అవకాశం మీద ఖచ్చితంగా మీకు ఉంది కాబట్టి నేను మెసేజ్ చెప్తున్నాను వినండి అని ఇర్మియాని పంపించాడు. రియల్ ప్రాబ్లం ఇక్కడ ఇజ్రాయెల్ ప్రజలకి లేదా ఇక్కడ మన సిద్కియా రాజు చూస్తే నిజమైన ప్రాబ్లం ఏంటంటే, ప్రజలకున్న ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు విగ్రహాలు కూడా ప్రాబ్లం కాదు. సరే విగ్రహం చేశారు, కానీ తీరా ఇర్మియా వచ్చి నిజమైన దేవుడు ఎవరో అని చెప్పి నిజమైన దేవునికి విగ్రహాలకి మధ్య ఉన్నటువంటి డిఫరెన్స్ అని క్లియర్గా తెలియపరిచినప్పుడు కూడా ఇంకనూ వారు ఇర్మియా యొక్క మాటను కానీ దేవుని యొక్క మాటను కానీ వాళ్ళు వెళ్ళలేదు. అంటే నిజంగా పెద్ద ప్రాబ్లం ఏది దేవునికి కానీ ఇర్మియాకి కానీ అంటే, దేవుని యొక్క మాటను వినకపోవడం పెద్ద ప్రాబ్లం. అందుకని ఇప్పుడు శ్రమలను తప్పించుకోవడం కాదు, ఇప్పుడు శ్రమలు వస్తున్నాయి, ఖచ్చితంగా అదే జరుగుతుంది. ఇప్పటికైనా సరే వాళ్ళు కనీసం దేవుని యొక్క మాట వినుంటే అధిక నష్టం రాకుండా వాళ్ళు తప్పించుకునేవాళ్ళు.
కానీ ప్రాబ్లం ఏంటంటే అప్పుడు కూడా వాళ్ళు మరలా మాట వినలేదు కాబట్టి ఇప్పుడు ఖచ్చితంగా దేవుడు చెప్పిన ప్రతిదీ కూడా అంతే తీవ్రత శ్రమలన్నీ కూడా వాళ్ళ మీదకి రాబోతున్నాయి. అదే ప్రవచిస్తూ వచ్చాడు. అయినను సిద్ధిగా కానీ ప్రజలు కానీ యెరెమీయా మాటను వాళ్ళు వెళ్ళలేదు. అందుకని ఇప్పుడు దేవుడు అంటున్నాడు ఇక్కడ ఖచ్చితంగా అది జరగబోతుంది. ఇంతమంది ఎప్పుడు జరగనంత రీతిలో అది జరగబోతుంది అంటూ ఎందుకు జరుగుతుంది అంటే చూడండి 3వ వచనం లాస్ట్ లైన్లో మనం చూస్తే సిద్కియా బబులోను రాజు మీద తిరుగుబాటు. అది చూడండి సెకండ్ అంటే అర్థం ఏంటంటే సెకండ్ స్టేజ్లో యెరెమీయా ఏం ప్రవచిస్తూ వచ్చాడంటే మీరు నెబుకద్నెజరుకి మీరు లోబడండి, సరెండర్ అయిపోండి, అందులోనే మీకు క్షేమము అని చెప్పాడు. మీరు తిరుగుబాటు చేయడం వల్ల మీకు నష్టమే, అందుకనే నెబుకద్నెజరు రాజు అన్యుడైనప్పటికి కూడా మీరు సరెండర్ అవ్వండి అని దేవుడు చెప్పాడు. ఇప్పుడు చూడండి నార్మల్గా అన్య రాజుకి సరెండర్ అవ్వడం అంటే నార్మల్గా దేవుడు ఇచ్చేటువంటి సందేశము కాదు. యాక్చువల్లీ ఎప్పుడు కూడా జనరల్గా ఇజ్రాయెల్ యొక్క చరిత్ర మనం చూసుకున్నప్పుడు యుద్ధాలు వచ్చినప్పుడు అన్య రాజులు వచ్చినప్పుడు వీళ్ళు భయపడుతున్నప్పుడు దేవుడు ధైర్యం చెప్పాడు, మీరు వెళ్ళండి, మీరు ఫైట్ చేయండి, మీరు గెలుస్తారని దేవుడు చెప్పాడు. అది విశ్వాస సంబంధం ఏంటంటే చాలా సందర్భాల్లో బైబిల్ మనం చూస్తే. కానీ ఈ సందర్భంలో మాత్రం దేవుడు అన్నాడు మీరు ఆల్రెడీ బాగా లేట్ చేశారు, ఇక తప్పించుకోవడం అంటే ఛాన్స్ లేదు కాబట్టి మీరు సరెండర్ అయిపోండి అని దేవుడు చెప్పాడు. ఇప్పుడు నార్మల్గా ఎలా అనిపించింది అంటే నార్మల్గా దేవుడైతే అలాగున్నా చెప్పడు కదని వీళ్ళు అనుకున్నారు. కానీ దేవుని యొక్క మెసేజ్ సరెండర్ అమ్మని చెప్పినా సరే వాళ్ళు సరెండర్ అవ్వలేదు, వాళ్ళు తిరుగుబాటు చేద్దాం అన్నారు. అది కూడా ఒక ప్రాబ్లమో దేవుడు ఫీల్ అయ్యాడు. ఏదో నెబుకద్నెజరు రాజు మీద తిరుగుబాటు. అది ఎందుకంటే నేను సరెండర్ అమ్మన్నాను, మీరు సరెండర్ అవ్వట్లేదు కాబట్టి అది కూడా తిరుగుబాటే. కాబట్టి ఇక్కడ ఎందుకంటున్నాడు ఆ ప్రాబ్లం బట్టి కూడా ఇప్పుడు మీకు ప్రాబ్లం ఎక్కువ అవుతుందని దేవుడు చెప్తున్నాడు. ఇప్పుడు 4వ వచనం చదవండి, 4వ వచనం 6వ వచనం చదువుకుందాం. అతని ఏలుబడి యందు 9వ సంవత్సరము 10వ నెల 10వ దినమున బబులోను రాజైన నెబుకద్నెజరు తన సైన్యమంతటితో యెరూషలేము మీదకి వచ్చి దానికి ఎదురుగా దండు దిగినప్పుడు పట్టణమునకు చుట్టూ కోటలు కట్టిరి. అలాగూ జరుగుగా సిద్కియా ఏలుబడి యందు 11వ సంవత్సరము వరకు పట్టణము ముట్టడిలో ఉంచబడెను. చాలా ఇక్కడ చూడండి గమనిస్తే చాలా కాలం పాటు బైబిల్ మనం చూస్తే సుమారు 18 నెలల పాటు ఇక్కడ నెబుకద్నెజరు రాజు వచ్చి యాక్చువల్గా భౌతికంగా యుద్ధం చేయలేదు, కానీ నెబుకద్నెజరు రాజు ఏం చేశాడంటే పట్టణాన్ని చుట్టుముట్టేశాడు. అంటే ఎవరు బయట వాళ్ళు ఎవరు లోపలికి వెళ్ళకుండా లోపల వాళ్ళు కూడా బయటికి రాకుండా ఆ పట్టణం మొత్తం ఒక రకంగా ఇక్కడ బైబిల్ మనం చూస్తే చిన్న చిన్న గోడల్లాగా ఏదో బ్యారియర్స్ లాగా కట్టేసి ఎవరు కూడా బయటికి రాకుండా అలాగని తప్పించుకోలేకుండా ఓ రకంగా వాళ్ళని లాక్డౌన్లో ఉంచినట్లుగా వాళ్ళని అక్కడే ఆ పట్టణంలో అలాగనే సీజ్ చేశాడు వాళ్ళని. ఇప్పుడు చూడండి సుమారు ఎంతసేపు జరిగింది, ఎంతకాలం జరిగిందంటే 18 నెలలు సుమారుగా జరిగిందట. లెక్క పెడితే 18 నెలలు. ఇప్పుడు 18 నెలలు అంటే ఆల్మోస్ట్ 1.5 year అంటే అది చాలా పెద్ద ప్రాబ్లం. దేశానికి కరువు భయంకరంగా వచ్చేస్తుంది. బైబిల్ కూడా మనం చూస్తాం చాలా సందర్భాల్లో ఇజ్రాయెల్ ప్రజలకు భయంకరమైనటువంటి కరువు రావడం బైబిల్ మనం చూస్తాం. అలాగే ఇది పెద్ద ప్రాబ్లం. ఇది ఎంత పెద్ద ప్రాబ్లం అంటే ఇలా నెబుకద్నెజరు రాజు ముట్టడం ఏంటంటే ఈ ఒకే ఒక సంఘటన దీంతో కలుపు 4 సార్లు బైబిల్ మనం చూస్తాం ఇదే విషయం. ఇలా నెబుకద్నెజరు రాజు రావడము పట్టణాన్ని ముట్టడం ఏంటంటే బైబిల్లో 4 సందర్భాల్లో ఇదే ఇన్సిడెంట్ని బైబిల్ రాసించాడు. అంటే దాంట్లో ఒకసారి ఆలోచించండి, ఇది బహుశా ఎంతగా ఇజ్రాయెల్ దేశం మీద సిద్కియా రాజు మీద ప్రజల మీద ఒత్తిడి ఈ యొక్క సీజ్ యొక్క ఒత్తిడి ఉందో వాళ్ళ మీద ఒకసారి మనం ఆలోచించాలి. ఎందుకంటే సామాన్య విషయము కాదు అది. ఇక్కడ జరిగిందని ఇక్కడ దేవుడు చెప్తున్నాడు. నెబుకద్నెజరు రాజు అలాగని వాళ్ళని సీజ్ చేసి అందులో అలా ఉంచాడు. అంటే ఇప్పుడు అర్థం ఏంటంటే వాళ్ళు పంటలు పండించుకోలేరు, వాళ్ళకి ఇంక వేరేది ఏది కూడా రాకపోకలు ఉండవు, వ్యాపారాలు జరగవు, ఏవి జరగవు. అలాగే వాళ్ళని బంధించాడని బైబిల్ మనం చూస్తున్నాం. తర్వాత 5వ వచనం చదవండి. అలాగూ జరుగుగా సిద్కియా ఏలుబడి యందు 11వ సంవత్సరము వరకు పట్టణము ముట్టడిలో ఉంచబడెను. 4వ నెల 9వ దినమున క్షామము పట్టణంలో హెచ్చుగానున్నప్పుడు దేశ ప్రజలకు ఆహారము లేకపోయెను. పట్టణ ప్రాకారములు పడగొట్టబడగా సైనికులందరూ పారిపోయి రాజు తోటకు దాపైన 2 గోడల మధ్యనున్న ద్వారపు మార్గమున రాత్రియందు పట్టణంలో నుండి బయలువెళ్ళిరి. కల్దీయులు పట్టణమును చుట్టుకొని ఉండగా సైనికులు యోర్దాను నది మార్గమున తరలిపోయిరి. కల్దీయుల దండు సిద్కియా రాజును తరిమి యెరికో మైదానంలో అతన్ని కలుసుకొనగా అతని దండంతయు అతని యొద్ద నుండి చెదరిపోయెను. వారు రాజును పట్టుకొని హామాతు దేశమునందలి రిబ్లా పట్టణమున నున్న బబులోను రాజునొద్దకు అతన్ని తీసుకొని పోగా అతడు అచ్చటనే సిద్కియా రాజునకు శిక్ష విధించెను. బబులోను రాజు సిద్కియా కుమారులను అతని కన్నుల ఎదుట చంపించెను. మరియు అతడు రిబ్లాలో యోధా అధిపతులనందరినీ చంపించెను. బబులోను రాజు సిద్కియా కన్నులు ఊడదీయించి 2 సంకెళ్లతో అతన్ని బంధించి బబులోనునకు అతన్ని తీసుకొని పోయి మరణమగు వరకు చెరసాలలో అతన్ని పెట్టించెను. 5వ నెల 10వ దినమున అనగా బబులోను రాజైన నెబుకద్నెజరు ఏలుబడి యందు చూడండి ఇక్కడ చూస్తే 11 వస్తుంది. మనం ఇక్కడ చూసుకుంటే సిద్కియా రాజు యొక్క స్థితి మనం చూస్తున్నాం. అక్కడ ఏం జరిగిందంటే నెబుకద్నెజరు రాజు పట్టణాన్ని ముట్టడి వేశాడు, ఏదో చిన్న చిన్న బ్యారెస్ లాగా ఏదో కట్టేశాడు. కానీ ఇంక లోపల ఉండలేక సిద్కియా రాజు కొంతమంది ఏం చేస్తారు, సిద్కియా యొక్క సెక్యూరిటీ వాళ్ళు ఏం చేశారంటే
తప్పించుకోవడానికి ఏదో చిన్న మార్గాన్ని ఏర్పాటు చేసుకొని ఆ మార్గం గుండా వాళ్ళు తప్పించుకునే ప్రయత్నము చేశారట. ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ సిద్ధికి రాజు మనం చూస్తే ఎరుకో మైదానం వరకు వెళ్ళిపోయాడంట. అంటే ఎరుకో మైదానం వరకు వెళ్ళిపోయాడంటే యాక్చువల్గా డిస్టెన్స్ మనం చూసుకుంటే ఆల్మోస్ట్ ఆల్ ఏం జరిగిందంటే ఈ నెబుకద్నెజరు రాజు లేదా కల్దీల రాజ్యము లేదా వాళ్ళ సైనికుల నుండి దాదాపుగా తప్పించుకునే క్షేమంగా ఉండేంత డిస్టెన్స్లోకి వరకు పారిపోయాడు. అంటే ఎంత దూరం అంటే జస్ట్ కొంత దూరం అని కాదు, ఆల్మోస్ట్ చాలా దూరం వెళ్ళిపోయాడు. అంత దూరం వెళ్ళిపోయినప్పుడు నార్మల్గా ఏమనుకుంటామంటే తప్పించుకున్నట్టే అనుకుంటాం. బహుశా ఆ టైంలో సిద్ధికేవుడు ఏమనుకుంటూ ఉంటాడంటే నేను చాలా దూరం వచ్చాను కాబట్టి ఇక నన్ను ఎవరు వెనకాల చేయట్లేదు కాబట్టి ప్రాబ్లమే లేదు, నేను తప్పేసుకున్నాను అనుకున్నాడు. బహుశా ఆ టైంలో బహుశా అనుకుంటాం సిద్ధికి ఏమనుకుంటున్నాడంటే ఇర్మియా ప్రవచించాడు కదా, అది ఖచ్చితంగా ఫాల్స్ అయిపోయింది. ఎందుకంటే యాక్చువల్ ఇర్మియా చెప్తాడు నువ్వు ఆ రాజ్యానికి నువ్వు చెరగా వెళ్తావు కానీ నువ్వు ఆ రాజుని చూడవు అని ముందుగానే ఇర్మియా ప్రవచించాడు, సిద్ధికియాని గురించి ప్రవచించాడు. ఇప్పుడు బహుశా సిద్ధికియా గుర్రం మీద పారిపోతున్నప్పుడు ఏమనుకుంటాడంటే ఇర్మియా చెప్పింది యాక్చువల్గా ఫాల్స్గా ప్రూవ్ అవుతుంది అని అనుకుంటాడు బహుశా. కానీ చాలా దూరం వెళ్ళిపోయాడు. కానీ ఇంకను దేవుడు ఆల్రెడీ చెప్పాడు కాబట్టి దేవుడు చెప్పినట్లు ఖచ్చితంగా జరుగుతుంది కాబట్టి ఆల్మోస్ట్ ఆల్ తన ప్రాణాలు కాపాడుకునేంత వరకు వెళ్ళిపోయినప్పుడు కూడా ఇంకను కల్దీలు మాత్రం కష్టం వదలలేదు. చివరిలో మూమెంట్లో దాదాపు చాలా దూరం పారిపోయాడు, కల్దీ లెక్క ఆల్మోస్ట్ ఆల్ దాటిపోయాడు, కానీ దగ్గర దొరికిపోయాడు. బైబిల్ మనం అక్కడ చూస్తే 11 వచ్చిన మనం చూసుకుంటే బంధించారంట. తన 2 కుమారులు కూడా బంధించారు, బబులోను రాజ్యానికి తీసుకుని వెళ్ళిపోయారు. అక్కడ ఏం చేశారంటే 2 కుమారుల యొక్క కళ్ళను 2 కుమారులు చంపించేసి ఈ సిద్కియా రాజు యొక్క కళ్ళను వాళ్ళు ఊడబీకేసని బైబిల్ మనం చూస్తున్నాం. ఎంతో చెప్పని చూస్తారా, మీ అందరు గుర్తుండి ఉంటుంది. ఎందుకని నెబుకద్నెజరు అలా చేశాడంటే 2 కుమారులు చంపేశాడు. ఆ తండ్రి ఆ రాజు సిద్కియా రాజు తన కుమారులు చనిపోవడము కళ్ళారా చూశాడు, వెంటనే కళ్ళు ఊడబీకేశాడు. బేసిక్ ఎందుకు అలా చేశాడంటే మెంటల్గా సిద్కియా రాజు సఫర్ అవ్వాలని, ఇబ్బంది పడాలని బబులోను రాజు అలా చేశాడు. ఎందుకంటే చివరిగా ఆయన చూసింది ఏంటంటే వారి కుమారుల యొక్క మరణాన్ని ఈ రాజు చూశాడు. అది బతుకున్నంత వరకు కూడా అది వెంటాడుతూనే ఉంటుంది. ఆ బాధ ఇంకెక్కువ అవుతూ ఉంటుంది. ఎందుకంటే తర్వాత అది మర్చిపోవడానికి తర్వాత ఇంకా చూసిందంటూ ఏమీ లేదు కాబట్టి అదే చివరిగా అదే గుర్తుంటుంది ఆయనకి మైండ్లో. అందుకనే నెబుకద్నెజరు రాజు అంతగా ఈ యొక్క సిద్కియా రాజుని ఇబ్బంది పెట్టడం బైబిల్ మనం చూస్తున్నాం. ఇది యాక్చువల్ ఇక్కడ ఏదో నెబుకద్నెజరు అనుకున్నాడని కాదు, ఇర్మియా ముందే చెప్పాడు నువ్వు ఖచ్చితంగా అక్కడ చెరగా నువ్వు వెళ్ళిపోతావు కాదు, నువ్వు రాజును చూడవు. అంటే బేసిక్ దాని మీనింగ్ ఇదే. అక్కడికి వెళ్ళిపోతాడు, బబులోను రాజు దగ్గర చెరగా వెళ్ళిపోతాడు, బబులోను రాజు కూడా పట్టుకుంటాడు, బంధిస్తాడు, కానీ నువ్వు రాజును చూడవన్నాడు. నార్మల్ మనం చూస్తే ఇది కనుక జరగకపోతే అది ఎలా సాధ్యము? అక్కడికి వెళ్ళిపోయినప్పుడు ఖచ్చితంగా బంధింపడినప్పుడు అక్కడ రాజుని ఖచ్చితంగా చూడాలి కదా అనుకుంటాం మనం. కానీ ఇక్కడ దేవుడు క్లియర్గా ఏదైతే ముందుగానే చెప్పిన ఎగ్జాక్ట్ అలాగునే జరిగింది ఇక్కడ మనదే చూస్తున్నాం. అందుకనే అలాగే బంధించిన బైబిల్ మనం చూస్తున్నాం. ఇప్పుడు 12 వచ్చిన చదవండి. ఇప్పుడు 5వ నెల 10వ దినమున అనగా బబులోను రాజైన నెబుకద్నెజరు ఏలుబడి యందు 19వ సంవత్సరమున బబులోను రాజు ఎదుట నిలుచు నెబూజరదానును రాజదేహ సంరక్షకులకు అధిపతి యెరూషలేమునకు వచ్చెను. అతడు యెహోవా మందిరమును రాజనగరును యెరూషలేములోని గొప్పవారిని ఇండ్లన్నింటినీ కాల్చివేశెను. మరియు రాజదేహ సంరక్షకులకు అధిపతితో కూడా నుండిన కల్దీయుల సేనా సంబంధులందరూ యెరూషలేము చుట్టూనున్న ప్రాకారములన్నింటినీ పడగొట్టిరి. మరియు రాజదేహ సంరక్షకులకు అధిపతి అయిన నెబూజరదాను ప్రజలలో కడు బీదలైన కొందరిని, పట్టణంలో శేషించిన కొదువ ప్రజలను, బబులోను రాజు పక్షము చేరిన వారిని, గట్టి పనివారిలో శేషించిన వారిని చెరగొనిపోయెను. అయితే రాజదేహ సంరక్షకులకు అధిపతి అయిన నెబూజరదాను ద్రాక్షావనములను చక్కపరుచుటకును సేద్యము చేయుటకును కడుబేదలలో కొందరిని ఉండనిచ్చెను. మరియు యెహోవా చాలు ఇక్కడ చూడండి 16 వచ్చిన మనం చూసుకుంటే అక్కడ ఇప్పుడు నెబుకద్నెజరు రాజు యొక్క దేహ సంరక్షణలు మనం చూస్తున్నాం. అంటే నెబుకద్నెజరుకి సెక్యూరిటీ గార్డ్స్ లాగా ఉండేటువంటి వాళ్ళు, బాడీ గార్డ్స్ ఉండేటువంటి వాళ్ళు మరలా పట్టణం మీదకి వచ్చారని బైబిల్ మనం చూస్తున్నాం. ఇక్కడ గమనించండి, నెబుకద్నెజరు రాజు యెరూషలేం పట్టణం మీద, యూదా పట్టణం మీద వచ్చినప్పుడు ఒక్కసారిగా వచ్చేయలేదు, అది 2-3 దఫాలుగా ఆయన వచ్చి రావడం బైబిల్ మనం చూస్తున్నాం. మళ్ళీ ఓ మూమెంట్లో ఏం చేస్తారంటే ఇక్కడ నెబుకద్నెజరు రాజు యొక్క దేహ సంరక్షకులు ఓ మూమెంట్లో వచ్చారని బైబిల్ మనం చూస్తున్నాం. ఇప్పుడు వాళ్ళు వచ్చి ఏం చేశారంటే వాళ్ళు మనుషుల్ని చాలామంది అప్పటికి చాలామంది నిర్మూలమైపోయారు. వాళ్ళు ఏం చేశారంటే కొంచెం బలంగా ఉండి బాగా పనిచేయగలిగేటువంటి సత్తా ఉండి సామర్థ్యం ఉండి బలం ఉన్నటువంటి ఆరోగ్యం ఉన్నటువంటి వారినేమో చెరగా తీసుకుని వెళ్ళిపోయారు. ఎందుకంటే అక్కడ వాళ్ళు బానిసలుగా వాళ్ళతో కొన్ని పనులు చేయించుకోవచ్చు కాబట్టి బలం ఉన్నటువంటి వారిని తీసుకెళ్ళిపోయారు. బలహీనంగా ఉండి పేదవారిగా ఉండి పెద్దగా వాళ్ళకి ఆ రాజ్యానికి, బబులోను రాజ్యానికి యూజ్ అవ్వరు అన్నటువంటి వారందరినీ మాత్రం ఇక్కడే యెరూషలేం పట్టణంలోని వాళ్ళు వదిలేశారని బైబిల్ మనం చూస్తున్నాం. ఆ తర్వాత మనం ఇక్కడ చూస్తే చూడండి, దేవుని యొక్క మందిరం గురించి కూడా మనకు కొన్ని విషయాలు మనం చూస్తాం. ఇక్కడ ప్రాకారాలు వాళ్ళు పడగొట్టేశారు, దేవుని యొక్క మందిరాన్ని కూడా వాళ్ళు పడగొట్టేశారు, యెరూషలేం యొక్క ప్రాకారాల సరిహద్దులు కూడా పడిపోయినాయని చెప్పేసి మనం చూస్తున్నాం. ఒకసారి 16 వచనం నుంచి చదవండి, ఒకసారి 16 వచనం నుండి. అయితే
రాజదేహ సంరక్షకులకు అధిపతి అయిన నెబూజరదాను ద్రాక్షావనములను చక్కపరచుటకును సేద్యము చేయుటకును కడుబేదలలో కొందరిని ఉండనిచ్చెను. మరియు యెహోవా మందిరములో నుండిన ఇత్తడి స్తంభములను, మందిరములో నుండిన మట్లను, ఇత్తడి సముద్రమును కల్దీయులు తునకలుగా కొట్టి ఆ ఇత్తడి అంతయు బబులోనునకు కొనిపోయిరి. అదియుగాక వారు బిందెలను, కుండలను, కత్తెరలను, గిన్నెలను, గరిటెలను, యాజకులు సేవ చేయు ఇత్తడి ఉపకరణములన్నింటినీ కొనిపోయిరి. మరియు పల్లెములను, దోపార్తులను, గిన్నెలను, పాత్రలను, బంగారు వాటిని బంగారునకును, వెండి వాటిని వెండికిని చేర్చుకొని రాజదేహ సంరక్షకులకు అధిపతి కొనిపోయెను. రాజైన సొలొమోను యెహోవా మందిరమునకు చేయించిన 2 స్తంభములను, సముద్రమును, మట్ల క్రింద నుండిన 12 ఇత్తడి వృషభములను కొనిపోయెను. వీటికన్నిటికీ ఉన్న ఇత్తడి ఎత్తువేయుటకు అసాధ్యము. వాటిలో ఒక్కొక్క స్తంభము 18 మూరల ఎత్తుగలది. 12 మూరల నూలు దాని చుట్టూ తిరుగును. దాని దళసరి 4 వ్రేళ్ళు, అది గొల్లది. దాని మీద ఇత్తడి పైపీట ఉండెను. ఒక్క పైపీట 5 మూరల ఎత్తుగలది. పైపీటకు చుట్టూ అల్లిన వల, అల్లికయు, దానిమ్మ పండ్లును ఉండెను. అవి అన్నీయు ఇత్తడివి. ఈ స్తంభమునకును ఆ స్తంభమునకును అలాగునే దానిమ్మ పండ్లు ఉండెను. ప్రక్కలయందు 96 దానిమ్మ పండ్లుండెను. చుట్టూ ఉండిన వల, అల్లిక మీద దానిమ్మ పండ్లన్నీయు 100. చాలు ఇక్కడ గమనించండి. చూడు, మన యొక్క చైత ఈ యొక్క వాక్య భాగంలో ప్రజలందరినీ తీసుకుని వెళ్ళిపోయినట్లు బైబిల్ మనం చూస్తున్నాం. కానీ ఆ తర్వాత దేవుని యొక్క మందిరమును కూర్చున్న వివరణ అక్కడ బైబిల్ మనం క్లియర్గా చూస్తున్నాం. ఇప్పుడు చూడండి, వాళ్ళు ఏం చేశారంటే దేవుని యొక్క మందిరము చాలా రిచ్గా ఆ రోజున దేవుడు కట్టించాడు. ఈవెన్ సొలొమోను కట్టినప్పుడు కూడా చాలా గొప్ప సంపదతో విలువైనటువంటి వస్తువులను పెట్టి దేవుని యొక్క మందిరాన్ని సొలొమోను ద్వారా దేవుడు కట్టించాడు. ఇప్పుడు చూడండి, ఆ వాళ్ళు ఏం చేశారంటే ఎత్తడితోనూ ఆయా పదార్థ విలువైనటువంటి మెటీరియల్స్తో వాళ్ళు దేవుని యొక్క మందిరాన్ని కట్టించారు. కాబట్టి ఇప్పుడు ఈ రాజదేహ సంరక్షకులు అందరూ ఏం చేశారంటే అది వాళ్ళకి పనికొస్తుందని, ఎందుకంటే అది గొప్ప సంపద, అది చాలా విలువైనటువంటి. ఎందుకంటే సొలొమోను చాలా ఐశ్వర్యవంతుడు, తనకున్నటువంటి సంపద అంతటితో దేవుని యొక్క మందిరాన్ని ఆ రోజున కట్టించాడు. కాబట్టి అది చాలా విలువైంది, చాలా కాస్ట్లీ. అదంతా విలువైంది కాబట్టి వీళ్ళు ఏం చేస్తారంటే విలువైన సామాగ్రి అంతా కూడా వాళ్ళు తమ దేశానికి వాళ్ళు తీసుకొని వెళ్ళిపోయారు మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ చూడండి, ఒకసారి ఆలోచించండి, ఈ డీటెయిల్స్ అంతా ఎందుకు దేవుడు ఇది వాళ్ళు రాశారు ఒకసారి ఆలోచించాలి మనం. ఊరిని దేవుని యొక్క మందిరాన్ని వాళ్ళు పడగొట్టేశారు, ఆ విలువైన వస్తువులన్నీ కూడా తీసుకుని వెళ్ళిపోయారని చెప్పొచ్చు సింపుల్గా. కానీ అలా లేకుండా ఏమనుందంటే వాళ్ళు అసలు యాక్చువల్గా ఆ డెకరేషన్ ఐటమ్స్ అన్నీ కూడా ఏవే ఉండేయో దాని వాల్యూ ఏంటి, దాని హైట్ ఏంటి, ఏ పదార్థాలతో దాన్ని చేశారు, అది కూడా వివరణ బైబిల్ మనం చూస్తున్నాం. ఇప్పుడు చూడండి, ఒకసారి ఆలోచించండి, ఇదంతా ఎప్పుడు రాయబడింది అధ్యాయం అంటే నెరవేర్పు తర్వాత రాయబడింది. దేవుని యొక్క మందిరం పడిపోగానే డీటెయిల్స్ అని రాయబడలేదు. అంతా జరిగిపోయి నెరవేర్చబడిన తర్వాత మనం ఎప్పుడుకో ఎవరో దీన్ని రాశారు, జరిగిపోయిన తర్వాత రాశారు. అయినప్పుడు చూడండి, ఒకసారి ఆలోచన జరిగిపోయిన తర్వాత రాసినప్పుడు కూడా డీటెయిల్స్ అన్నీ కూడా రాయడం బట్టి మనకు అర్థమవుతున్న విషయం ఏంటంటే ఇజ్రాయెల్ ప్రజలు దేవుని యొక్క మందిరం సొలొమోను కట్టించిన మందిరానికి వెళ్ళేటప్పుడు ఆ మందిరంలో ఉన్నటువంటి ప్రతి డీటెయిల్స్ కూడా వాళ్ళకి మైండ్లో ఎంతగా వాళ్ళకి ముద్రించబడి ఉంటే ఒకసారి మనం ఆలోచించాలి. ఇప్పుడు చూడండి, కట్టబడినప్పుడు డీటెయిల్స్ బైబిల్ మనం చూస్తాం, ఏ వస్తువులతో ఏ పదార్థాలతో దేన్ని ఎంత చేశారు, దాని హైట్ ఎంత, వెడల్పు ఎంత, దాని బరువు ఎంత, ఇవన్నీ కూడా డీటెయిల్స్ నార్మల్గా తయారు చేయబడినప్పుడు కట్టబడినప్పుడు మనం చూస్తాం. కానీ ఇది డీటెయిల్స్ ఎప్పుడు ఇవ్వబడింది అంటే పడవేయబడిన తర్వాత ఇవ్వబడింది డీటెయిల్స్. అంటే అర్థం ఏంటంటే పడవేయబడిన డీటెయిల్స్ ఎందుకున్నాయి అంటే వాళ్ళ మందిరంకి వెళ్ళినప్పుడు ఆ మందిరం కట్టడం ఆ విధానం అంతా కూడా వాళ్ళ మైండ్లో చాలా బలంగా ఇంప్రెస్ అయిపోయి ఉండుంటుంది. అది ఇంప్రింట్ అయిపోయి ఉండాలి వాళ్ళ మైండ్లో, అదొక ప్రింట్ లాగా ఆ రూపము అదంతా కూడా బహుశా వాళ్ళ మైండ్లో ఉండుంటుంది. ఏవే ఉండేవి మందిరంలో ఆ డెకరేషన్గా ఏవి ఉండేవి అన్నీ కూడా వాళ్ళ మైండ్లో ఇంప్రింట్ అయిపోయి ఉన్నాయి. అందుకే అది పడవేయబడిన తర్వాత కూడా ఇక్కడ డీటెయిల్స్ అన్నీ కూడా బైబిల్లో చాలా కాలం తర్వాత కూడా రాయబడి ఉంది. అదేం చెప్తుందంటే వాళ్ళ మందిరాన్ని బహుశా ఎంతగా వాళ్ళు ప్రేమించి ఉంటారో, అది ఎంతగా వాళ్ళ హృదయాల్లో అది ముద్ర వేయబడి ఉంటుందో ఒకసారి ఆలోచించండి. ఇది జస్ట్ ఇక్కడ మనం విలువ గురించి మనం చూడటం, ఇక్కడ జస్ట్ విలువను మాత్రమే కదా ఇక్కడ మనం చూసేది. అంత పడవేయబడినది వాళ్ళు తీసుకుని వెళ్ళిపోయిన తర్వాత నెరవేర్చబడిన తర్వాత ఇది రాయబడింది. అలా రాయబడినప్పుడు కూడా ఏదో చూసి ప్రతిదీ లిస్ట్ అవుట్ చేసినట్లుగా ఇక్కడ బైబిల్ రాయబడి ఉంది. దేంతో చేయబడింది, అది ఎత్తడి ఎంత ఉందో, దాన్ని ఎంత కొంతుందో, ఇంత సైజు దాన్ని కొలవలేము, దాని విలువ కట్టలేము. ఇదంతా పడవేయబడిన తర్వాత బబులోను రాజ్యానికి వెళ్ళిపోయిన తర్వాత ఈ రాసేటువంటి వాళ్ళ డీటెయిల్స్ అలాగే రాశారు, ఏదో చూస్తూ కళ్ళ ముందు దాన్ని చూస్తూ వాళ్ళు రాసినట్టుగా. అదేం చెప్తుందంటే వాళ్ళు దేవుని మందిరాన్ని తరచు వెళ్తున్నప్పుడల్లా వాళ్ళు దాన్ని చూస్తున్నారు కాబట్టి అది బహుశా వాళ్ళ హృదయాల్లో బలంగా అది ప్రింట్ అయిపోయి ఉండుంటాలి. నేను అనుకుంటే దీన్ని బట్టి వాళ్ళు నిజంగా దేవుని యొక్క మందిరం, దేవుణ్ణే కాదు ఇవన్న బిల్డింగ్ కూడా వాళ్ళు ఎంతగా వాళ్ళు ప్రేమించి ఉండుంటారో, ఎంతగా దాన్ని వాళ్ళు అప్రిషియేట్ చేస్తుంటారు, అదంతా వాల్యుబుల్ అయి ఉంటుందో వాళ్ళకి అది. అందుకని అంతా పడవేయబడిన తర్వాత కూడా ఇంకొక దాని డీటెయిల్స్ బైబిల్ మనం చూస్తాం. ఇప్పుడు చూడండి, నార్మల్గా
ఇజ్రాయెల్ ప్రజలకి పట్టణం పాడైపోయినా పర్లేదు, పట్టణం యొక్క ప్రాకారాలు పాడైపోయినా పర్లేదు, కానీ దేవుని యొక్క మందిరం పాడైపోయిందంటే మాత్రం అది చాలా బాధను వాళ్ళకి కలిగిస్తుంది. ఓ రకంగా పట్టణం పాడైపోతే ప్రజలు పాడైపోయినట్టు, కానీ మందిరమే పాడైపోతే, బిల్డింగే పాడైపోతే ఓ రకంగా చెప్పాలంటే దేవునికి అవమానం, దేవుడే ఓడిపోయినట్టు. అది చాలా భయంకరమైనటువంటి ఒక అవమానము. అది చాలా షాక్ ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళకి. ఎందుకంటే ఏదన్నా నష్టపోవచ్చు, ఏదన్నా పడగొట్టబడచ్చేమో, దేవుని యొక్క మందిరం పడిపోద్దంటే మాత్రం వాళ్ళు యాక్చువల్గా నమ్మరు. అది నమ్మశక్యం కానట్టుగా వాళ్ళు ఉండేవాళ్ళు. అంతగా వాళ్ళు దేవుని యొక్క మందిరాన్ని వాళ్ళు అప్రిషియేట్ చేసేవాళ్ళు వాళ్ళు. అది పడిపోయిన తర్వాత ఈవెన్ పడిపోవడం మాత్రమే కాదు, కానీ దాన్ని అన్నీ కూడా వీళ్ళు దోచుకొని తీసుకుని వెళ్ళిపోయారు. చూసారా, అది యాక్చువల్గా అది చాలా పెద్ద షాకింగ్ వాళ్ళకి, అది చాలా బాధను కలిగిస్తుంది. కానీ నేను స్టార్టింగ్ చెప్పిన చూసారా, అంత బాధకరమైన సంఘటన కూడా రాస్తున్నప్పుడు ఏ ఫీల్ లేకుండా సింపుల్గా రాశారు. అంటే అసలు ఇది పెద్ద విషయమే కాదన్నట్టుగా. కానీ దేవుని యొక్క మందిరం పడిపోతుంటుంది చాలా భయంకరమైన ఒక కార్యం వాళ్ళకి. కానీ చెప్పిన చూస్తారు ఇక్కడ భక్తులు దీన్ని రాసినప్పుడు, ఎవరు రాశారు కానీ రాసినప్పుడు వాళ్ళకి ఏ ఫీలింగ్ లేదు, జస్ట్ ఎమోషన్ లేకుండా ప్రతి ఒక్కటి చాలా సింపుల్గా రాసుకుంటూ అది పెద్ద విషయమే కాదన్నట్టు రాసుకుంటూ వెళ్ళిపోయారు వాళ్ళు. కానీ అలా రాసినప్పుడు కూడా ఇంకనూ ఇజ్రాయెల్ ప్రజలకి దేవుని యొక్క మందిరం అంటే చాలా చాలా విలువైంది. అందుకని ఇంకొన అవన్నీ కూడా ఏవే ఉండేవి వాటన్నిటి గురించి డీటెయిల్స్ కూడా ఇక్కడ మనం చూస్తున్నాం. అదేం చెప్తుందంటే ఇది కేవలం ఏదో విలువైన వస్తువులతో కట్టారు కాబట్టి అది విలువైందని కాదు, కానీ అది దేవుని యొక్క మందిరము కాబట్టి చాలా విలువైందిగా వాళ్ళు చూశారు. ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే యెరూషలేము పట్టణం పాడైపోయింది, యెరూషలేము యొక్క సరిహద్దు ప్రాకారాలన్నీ కూడా గోళ్ళన్నీ కూడా పడిపోయినాయి. అది మందర ఇప్పుడు మందిరము కూడా మొత్తం పాడైపోయింది. ఇప్పుడు అంటే ఒక రకంగా చెప్పండి, యెరూషలేము నిర్మానుష్యంగా మారిపోయింది. ఎందుకంటే మనుషులు అందులో ఎవరు లేరు, ఉన్న కొంతమంది ఎవరు ఉన్నారంటే వాళ్ళందరూ కూడా దేనికి పనికిరానటువంటి వారు, అత్యంత బలహీనులు, ఏది పెద్దగా చేసుకోవడం చేత కానటువంటి వారు మాత్రం పట్టణంలో ఉన్నారు. ఒకసారి ఆలోచించండి, నిజంగా ఈ పట్టణం ఒకప్పుడు ఎలా ఉండేది అసలు చెప్పుకుంటే, అసలు ఇజ్రాయెల్ ప్రజలకి అసలు ఈ పట్టణం ఎలా వచ్చింది, ఈ రాజ్యం ఎలా వచ్చిందంటే, భక్తులు అబ్రహామునకు దేవుడు వాగ్దానం చేసిన తర్వాత చాలా సంతతి వారు వచ్చారు. యెహోషువ టైంలో వాళ్ళు ఎంతో విశ్వాసం ఉంచితే, దేవుని వైపు వాళ్ళు చూస్తే, దేవుని పైన ఆధారపడి వాళ్ళు కష్టాల్లో కూడా వాళ్ళు విశ్వాసంతో ఉన్నప్పుడు దేవుడు వారికి వాగ్దానాన్ని చేసి అందులోకి వారిని అడుగు పెట్టించాడు. ఇది వాళ్ళు పొందుకోవడం అంత ఈజీగా జరగలేదు. అది అందరం చూడండి, ఒకసారి జ్ఞాపకం చేస్తాను. ఇజ్రాయెల్ ప్రజలు నార్మల్ ఏమన్నారు, వాగ్దాన దేశానికి వెళ్ళడం కంటే తిరిగి ఐగుప్తునకు వెళ్ళిపోవడం చాలా ఈజీ అన్నారు వాళ్ళు. అది చాలా ఈజీగా ఉంది. కానీ వాగ్దాన దేశంలో ప్రవేశించడానికి ఆ టైంలో ఉన్నటువంటి రెండో తరం ఎవరైతే ఉన్నారో, మోషే తర్వాత ఉన్నటువంటి యెహోషువ టైంలో ఎవరైతే ఉన్నారో, నాయకత్వంలో ఉన్నారో, వాళ్ళందరూ కూడా చాలా విశ్వాసం ఉంచితేనే, ఎంతో విశ్వాసంతో దేవునికి లోబడి ఉంటేనే, వాళ్ళు చాలా ఆత్మీయంగాను భౌతికంగా చాలా కష్టపడితేనే వాళ్ళకి ఈ దేశం వాళ్ళకి వచ్చింది, స్వతంత్రించుకున్నారు. అంత విశ్వాసంతో వాళ్ళ పూర్వీకులు కష్టపడి దీన్ని స్వతంత్రించుకున్నారు. ఇప్పుడు వీళ్ళు కేవలం విగ్రహాల ద్వారా దేవుని యొక్క మాటకు అవిధేయత చూపడం వల్ల, అంత కష్టపడి వాళ్ళ పూర్వీకులు సంపాదించడంతో కూడా వీళ్ళ అవిధేయత వాళ్ళు మొత్తం కూడా నష్టపోయారు. నష్టపోవడం మాత్రమే కాదని ప్రాకారాలు కూడా పడిపోయినాయి. అది మాత్రమే కాదు కానీ దేవాలయం కూడా మొత్తం పాడైపోయింది. అది యాక్చువల్గా వాళ్ళకి చాలా బాధ కలిగించే విషయం. ఎంతవరకు ఈ పట్టణం ఎలా ఉంటుంది అంటే, మరలా నెహెమ్యా ఎజ్రా వచ్చే వరకు, వాళ్ళు వచ్చే వరకు ఈ ప్రాకారాలాగానే పడిపోయి ఉన్నాయి. దేవుని యొక్క మందిరం కూడా కట్టబడకుండా అలా నిర్మానుష్యంగా మారిపోయి ఉంది. మరలా ఎజ్రా టైంలో మరలా నెహెమ్యా వాళ్ళు, అంటే దీని తర్వాత అదే యాక్చువల్గా ఉంటుంది. మనం చూస్తే అప్పుడు వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు రాజు దగ్గర పర్మిషన్ తీసుకొని, రాజు యొక్క సపోర్ట్ తీసుకొని వాళ్ళ మందిరం కట్టే వరకు కూడా ఈ మందిరం అలాగనే పడిపోయింది. అలాగే యెరూషలేము ప్రాకారాలు కూడా అలాగనే పడిపోయినాయి. అంత భయంకరమైన ఒక తీర్పు ఇజ్రాయెల్ ప్రజలకు వచ్చింది. ఇది జస్ట్ ఏదో ఊరిని ఒక రాజు వచ్చాడు చరగా తీసుకుని వెళ్ళిపోయాడు కాదు, కష్టపడి సంపాదించినటువంటి వాగ్దాన దేశము ఇప్పుడు వారికి కాకుండా పోయింది. అంత భయంకరమైన తీర్పు దేవుడు వారికి ఇచ్చినట్టుగా బైబిల్ మనం చూస్తున్నాం. ఇప్పుడు 24 వచనం చదవండి, 24 వచనం అండి. మరియు రాజదేహ సంరక్షకులకు అధిపతి ప్రధాన యాజకుడైన శేరాయాను, రెండవ యాజకుడైన జెఫన్యాను, 3 ద్వారపాలకులను పట్టుకొనెను. అతడు పట్టణంలో నుండి యోధుల మీద నియమింపబడిన యొక్క ఉద్యోగస్తుని, పట్టణంలో దొరికిన రాజసన్నిధిలో నిలిచి 7 మనుష్యులను, దేశ సైన్యాధిపత్యగు వాని యొక్క లేఖరిని, పట్టణపు మధ్యను దొరికిన 60 మంది దేశ ప్రజలను పట్టుకొనెను. రాజదేహ సంరక్షకులకు అధిపతి అయిన నెబూజరదాను వీరిని పట్టుకొని రిబ్లాలో నుండిన బబులోను రాజు నొద్దకు తీసుకొని వచ్చెను. బబులోను రాజు హామాతు దేశమందలి రిబ్లాలో వారిని కొట్టించి చంపించి యోధా వారిని తమ దేశంలో నుండి చెరగొనిపోయెను. నెబుకద్నెజరు తన ఏలుబడి యందు 7వ సంవత్సరమున 3023 యూదులను చెరగొనిపోయెను. నెబుకద్నెజరు ఏలుబడి యందు 18వ సంవత్సరమున అతడు యెరూషలేములో నుండి 832 చెరగొనిపోయెను. నెబుకద్నెజరు ఏలుబడి యందు 23వ సంవత్సరమున రాజదేహ సంరక్షకులకు అధిపతియగు నెబూజరదాను యూదులలో 745 మనుష్యులను చెరగొనిపోయెను. ఆ మనుష్యుల వెరసి 4600.
చాలా ఇక్కడ చూడండి, మనము 25 వచ్చండి 30 వచ్చిన మనం చూస్తే అక్కడ ఇజ్రాయెల్ రాజ్యం ఉండేటువంటి ప్రధానమైనటువంటి వారు, అంటే ముఖ్యమైనటువంటి రాజు తర్వాత నాయకులు ఉండేటువంటి వారు, వారిని కొరకు కొంతమందిని బంధించారు. వారందరినీ కూడా ఈ రాజు దేహ సంరక్షకులు చంపేశారని బైబిల్ మనం చూస్తున్నాం. ఆ తర్వాత చూడండి బైబిల్ మనం చూస్తే 2-3 సందర్భాలు మనం చూస్తున్నాం. ఏంటంటే చూడండి, నెబుకద్నెజర్ రాజు పరిపాలనలో 7వ సంవత్సరం వచ్చి కొంతమందిని చెరగా తీసుకుని వెళ్ళిపోయారని, అది మళ్ళీ 18వ సంవత్సరం వచ్చి మళ్ళీ కొంతమంది తీసుకుని వెళ్ళిపోయారని, మళ్ళీ 23వ సంవత్సరం వచ్చి కొంతమందిని తీసుకుని వెళ్ళిపోయారు. అందుకే చెప్పని చూస్తారా, నెబుకద్నెజర్ రాజు ఒక్కసారికి వచ్చి సడన్గా అందరిని తీసుకుని వెళ్ళిపోయింది కాదు, 2-3 సార్లు వచ్చి ఇలాగున్న చెరగా కొంతమందిని అలా తీసుకొని వెళ్ళిపోయాడు. అదే మనం చూస్తున్నాం. అంటే పైన మనం చదివితే కొంతమంది పేర్లు ఇవ్వబడినాయి. వాళ్ళందరూ ఎవరంటే యెరూషలేం పట్టణంలో ప్రధానమైనటువంటి వారు, అంటే ముఖ్యమైనటువంటి నాయకులు, బహుశా రాజుకు ఆలోచన చెప్పేటువంటి వారు, లేదంటే మందిరంలో ముఖ్యమైనటువంటి కార్యాలు జరిగించేటువంటి వారు, ఇలాంటి వారు ఉంటారు. అందరినీ కూడా కొంతమంది పట్టుకొని వాళ్ళందరూ కూడా చంపేసి మీలాంటి మనుషులందరినీ కూడా వాళ్ళు చెరగా తీసుకొని వెళ్ళిపోయారని బైబిల్ మనం చూస్తున్నాం. ఇప్పుడు 31 వచనం చదవండి. యోధారాజైన యెహోయాకీమును చెరపట్టబడిన 37వ సంవత్సరమున 12వ నెల 25వ దినమున బబులోను రాజైన ఎవిల్మేరోదకు తన ఏలుబడి యందు మొదటి సంవత్సరమున యోధారాజైన యెహోయాకీనును దయచూపి బందీగృహంలో నుండి అతన్ని తెప్పించి అతనితో దయగా మాట్లాడి అతనితో కూడా బబులోనులో నుండి రాజుల సింహాసనముల కంటే ఎత్తైన సింహాసనము అతనికి నియమించెను. మరియు అతడు తన బందీగృహ వస్త్రములు తీసివేసి వేరు వస్త్రములు ధరించుకొని తన జీవితకాలమంతయు ఎవిల్మేరోదకు సన్నిధిని భోజనము చేయుచూ వచ్చెను. మరియు అతడు చనిపో వరకు అతడు బ్రతికిన దినములన్నీ అనుదినము అతని పోషణకై బబులోను రాజు చేత భోజన పదార్థములు ఇవ్వబడుచుండెను. చాలా ఇక్కడ చూడండి, సడన్గా మనం ఇక్కడ 31 వచ్చిన మనం చూస్తే ఇక్కడ సడన్గా యెహోయాకీను అనేటువంటి రాజు గురించి మనం చూస్తున్నాం. ఆ పై వరకు మనం చూస్తే స్టార్టింగ్ చూస్తే సిద్కియా రాజు గురించి మనం చూసాం. అది ఇక్కడ యెహోయాకీను అనేటువంటి రాజు గురించి మనం చూస్తున్నాం. ఎందుకంటే నెబుకద్నెజర్ రాజు కొన్ని సంవత్సరాల పాటు అప్పుడప్పుడు అలా వచ్చి చెరగా తీసుకుని వెళ్ళిపోతూ ఉన్నాడు. కాబట్టి అలా ఒక రాజుని చెరగా తీసుకుని వెళ్ళిపోయినప్పుడు మరలా వేరే రాజు అక్కడ పరిపాలించాడు. అలా ఇక్కడ మనం చూసేప్పుడు యెహోయాకీను అనేటువంటి రాజుని మనం చూస్తున్నాం. యాక్చువల్ చూస్తే సిద్కియా కంటే ముందే యెహోయాకీను యూదా రాజ్యాన్ని పరిపాలించాడు. అంటే రకంగా చెప్పాలంటే యెహోయాకీనే ముందు చెరగా వెళ్ళిపోయాడు. యాక్చువల్గా చూస్తే ఇక్కడ మనకు లాస్ట్లో పడింది, కానీ యాక్చువల్గా సిద్కియా రాజు కంటే ముందు యెహోయాకీనే చెరగా తీసుకొని వెళ్ళిపోయాడు. ఈయన చెరలో ఉంటుండగానే సిద్కియా రాజు మరలా చెరగా వెళ్ళిపోయాడు. అక్కడ తన కుమారులు చంపేసి ఈయన కన్నులను సిద్కియా కన్నులు ఓడబెక్సి అక్కడ జైల్లో ఉంచాడు. బైబిల్ మనం చూస్తున్నాం. అయితే సిద్కియా కంటే ముందుగా వెళ్ళిపోయినటువంటి యెహోయాకీను రాజు గురించి ఇక్కడ చివరిలో మనం చూస్తున్నాం. ఈ రాజు చాలా కాలం పాటు జైల్లో ఉన్నాడు. సిద్కియా యెరూషలేమును పరిపాలిస్తున్నప్పుడు కూడా ఇంకను ఈ రాజు మాత్రము, యెహోయాకీను అనేటువంటి ఈ రాజు మాత్రము బబులోను రాజ్యంలో అప్పటికి ఇంకా చెరగానే ఉంటున్నాడు. కాకపోతే బ్రతికే ఉన్నాడు, చెరలో ఉన్నాడు, బ్రతికే ఉన్నాడు. కానీ ఒక టైం వచ్చినప్పుడు బైబిల్ మనం ఏం చూస్తామంటే, ఒక టైం వచ్చినప్పుడు అంట ఈ రాజు ఏం చేశాడంటే, బబులోను రాజు ఏం చేశాడంటే కొంచెం యెహోయాకీను మీద కొంచెం ఫేవర్ చూపించని బైబిల్ మనం చూస్తున్నాం. కొంచెం దయ చూపించాడు. ఏంటి ఆ దయ ఏంటంటే, ఆయన జైల్లో ఉంటుండగా ఒక టైం వచ్చినప్పుడు ఆయన జైల్లోంచి ఆయన విడిపించినట్టుగా బైబిల్ మనం చూస్తున్నాం. విడిపించడం మాత్రమే కాదు, కానీ అతనికి ఉన్నటువంటి ఆ చెరసాలు ఉండేటువంటి ఆ వస్త్రాలను తీసివేసి రాజు కాబట్టి కొంచెం మంచి వస్త్రాలు ఆ వ్యక్తికి ధరింపజేశాడు, యెహోయాకీనుకి ధరింపజేశాడు. అది మాత్రమే కాదు, ఎంత జాలిని చూపించాడంటే బబులోను రాజు యెహోయాకీను మీద రాజు తినేటువంటి ఆహారమునే యెహోయాకీను కూడా పంపించడం బైబిల్ పెట్టడం బైబిల్ మనం చూస్తున్నాం. ఇప్పుడు చూడండి, లాస్ట్లో ఈ మాట ఎందుకు ఒకసారి మనం ఆలోచించాలి. ఒకసారి ఆలోచిద్దాం. యెహోయాకీను నిజంగా ఆయన ఆ టైంకి మెంటల్గా ఆయన యొక్క స్థితి ఎలా ఉన్నాడు ఒకసారి ఆలోచించండి. ఆయన జైల్లో ఉన్నాడు, చెరసాల్లో ఉన్నాడు, బంధింపడ్డాడు. చాలా కాలం జైల్లో ఉన్నాడు, కొన్ని సంవత్సరాల పాటు జైల్లో ఉన్నాడు. ఇప్పుడు ఏమనుకుంటాడు, నార్మల్గా అంతా నా పని అయిపోయింది, నాకు ఫ్యూచర్ లేదు అనుకుంటున్నాడు బహుశా. ఎందుకంటే ఆయన తర్వాత వచ్చిన రాజు కూడా ఇంకనూ జైల్లోనే ఉన్నాడు, ఇంకా తనకు ఫ్యూచర్ ఏముండదు అనుకుంటాం. కానీ యాక్చువల్గా చూడండి, ఈ చెరపట్టబడినటువంటి ఈ ఎపిసోడ్ అంతట్లో మనం చూసుకుంటే అంత నెగిటివ్ రిపోర్ట్ మనం చూస్తున్నాం, అన్ని ప్రాబ్లమ్స్ చూస్తున్నాం. కానీ ఈ ప్రాబ్లమ్స్ అన్నిటి మధ్యలో యెహోయాకీను గురించి బైబిల్ దేవుడు చివరికి ఏం రాసి ఉంచాడంటే, ఈ గ్రంథంలో ఆ వ్యక్తి పట్ల రాజుకి దయ కలిగేటట్లుగా దేవుడు యాక్చువల్గా చేశాడట. ఇక్కడ మనం ఏం నేర్చుకోవచ్చు అంటే, అన్ని ప్రాబ్లమ్స్లో కూడా చూడండి, నార్మల్ చూస్తే యెహోయాకీను చాలా పెద్ద ప్రాబ్లం. ఎందుకంటే చాలా సంవత్సరాల పాటు ఉన్నాడు, చాలా సంవత్సరాల పాటు జైల్లో ఉన్నాడు. ఈయన తర్వాత వచ్చిన రాజు కూడా జైల్లో ఉన్నాడు. కాబట్టి ఖచ్చితంగా ఈయనకి హోప్స్ అయితే యాక్చువల్గా లేవు, నిరీక్షణ యాక్చువల్ లేదు. కానీ సడన్గా అనుకోకుండా టైంలో మరి రాజుకి ఏం మనసులో ఎటువంటి ప్రేరేపణ వచ్చిందో తెలియదు, ఖచ్చితంగా దేవుడే ప్రేరేపించి ఉంటాడేమో. అందుకని బైబిల్ మనం చూస్తే నెబుకద్నెజర్ రాజుకు దయ కలిగింది, ఈయన విడిపించాడు, గౌరవంగా మంచి వస్త్రాలు ఇచ్చాడు కట్టుకోమని. ఆ తర్వాత అది మాత్రం కాదు, కానీ ఈ రాజు నెబుకద్నెజర్ రాజు తినేటువంటి అదే భోజనాన్ని ఈయనకు కూడా
పెట్టాడు, యెహోయాకీను కూడా పెట్టాడు. ఇప్పుడు అదేం చెప్తుందంటే కొన్నిసార్లు ఏంటి మనం కూడా చూడండి, ఒకసారి ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉన్నప్పుడు మనం ఎంతసేపు ప్రాబ్లమ్స్ అని చూస్తాం, కానీ ఈ ప్రాబ్లమ్స్ అన్నిటి మధ్యలో ఎక్కడో దగ్గర దేవుడు ఖచ్చితంగా ఒక మంచి మనకి సంతోషించేటువంటి ఒక కార్యాన్ని మనం కూడా కొంచెం ఆనందించి దేవుని నిరీక్షణ ఉంచగలిగేటువంటి ఏదో ఒక కార్యం ఖచ్చితంగా అన్నిటి ప్రాబ్లమ్స్ అన్నింటి మధ్యలో ఏదో ఒక కార్యం ఖచ్చితంగా మన లైఫ్లో దేవుడు కృప చూపిస్తాడు. కొన్నిసార్లు మనం ఏమనుకుంటాం అంటే ప్రాబ్లమ్స్ అన్నీ ఎక్కువ ఉన్నప్పుడు అన్ని ప్రాబ్లమ్సే సంతోషించడానికి, దేవుని స్తుతించడానికి, ఒకటి కూడా మంచి కార్యము ఎక్స్పీరియన్స్ చేయడానికి ఏమీ లేదు అనుకుంటాం కొన్నిసార్లు మనం. కానీ అనుకుంటాను, నీకు అనిపిస్తుంది కానీ యాక్చువల్గా దేవుని యొక్క మంచితనాన్ని బట్టి చూస్తే, దేవుని యొక్క దయని బట్టి చూస్తే, దేవుడు నీ జీవితంలో ఏ మేలు చేయకుండా అంత కీడే, అంత ఇబ్బందులను దేవుడు ఎప్పుడు కూడా ఎవరిని కూడా అలా ఏ ఒక్క మనిషిని, ఏ ఒక్క విశ్వాసాన్ని కూడా ఖచ్చితంగా అలా ఉంచుతాడని అయితే బైబిల్ బట్టి అనుకోను. ఎందుకంటే దేవుడు అంత మంచి మనసు కలిగినటువంటి వాడు, అంత మంచివాడు, ఆయన దయాళుడు, ఆయన శ్రేష్టమైన వాడు. కాబట్టి ఆయన స్వభావాన్ని బట్టి మనం చూస్తే ప్రపంచంలో ఎలాంటి వాళ్ళైనా సరే, ఇన్ని నష్టపోయినా సరే, ఇంక నేను అంటాను వాటన్నిటి మధ్య నువ్వు ఎక్కడో దగ్గర నువ్వు కనుక ఓపికగా నువ్వు కొంచెం ఆలోచించు, కొంచెం జ్ఞానంగా నువ్వు ఆలోచించగలిగితే ఆ ప్రాబ్లమ్స్ అన్నిటి మధ్యలో ఎక్కడో దగ్గర నువ్వు సంతోషించడానికి ఏదో ఒక మేలు ఖచ్చితంగా ఉండుంటుంది. నువ్వు దాన్ని ఆలోచించి లోతుగా డీప్గా నువ్వు ఆలోచించి కనుగొంటే అప్పుడు నీకు దేవుని ఇంకా నిరీక్షణ నీకు ఏర్పడుతుంది. కానీ ప్రాబ్లం ఏంటంటే కొన్నిసార్లు మనకి ఇప్పుడు ఒక్క ప్రాబ్లం ఉందనుకోండి, దానికి పెద్దగా ఫీల్ అవ్వము. కానీ అన్ని ప్రాబ్లమ్స్ అనిపించినప్పుడు మనకి ఏమనిపిస్తుంది అంటే అసలు అందులో నాకు సంతోషించడానికి, ఆనందించడానికి, దేవుని స్తుతించడానికి ఏ మంచి లేదు, దేన్ని బట్టి స్తుతించాలి, దేన్ని బట్టి నిరీక్షణ ఉంచాలని కొన్నిసార్లు అనుకుంటాం. కానీ చూడండి, ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటూ కూడా ఇంకనూ దేవుడు ఎక్కడో దగ్గర ఒక చిన్న నిరీక్షణ ఇచ్చాడు. ఆయన లైఫ్ ఒక రకంగా చెప్పాలి మొత్తం అంధకారంగా మారిపోయింది, ఒక రకంగా చెప్పాలి నేను లైఫ్. కానీ అన్నిటి మధ్యలో ఒక చిన్న హోప్ ఏంటంటే ఈ రాజుకి సడన్గా ఒక రాజు కబురంపించాడు, పిలిపించాడు, విడుదలనిచ్చాడు, మంచి వస్త్రాలు ఇచ్చాడు, మంచి ఆహారం కూడా ఇస్తున్నాడు. ఒకసారి ఇచ్చింది కాదు, కంటిన్యూగా తను చనిపోయే వరకు ఆ రాజు తినేటువంటి భోజన పదార్థాలే ఈ రాజుకు కూడా వచ్చినాయంట. సో నిజంగా దేవుడు ఎంత కృపను ఈ రాజుకి చూపించాడు. అంటే ఒక రకంగా అన్ని సంవత్సరాలు జైల్లో ఉన్న తర్వాత ఏమనుకుంటామంటే ఇంకా దేవుడు కూడా మర్చిపోయాడులే, నా తర్వాత ఇంకా చాలామంది సరిగా వచ్చేసారు కాబట్టి, నా తర్వాత ఇంకా చాలాసార్లు బబులోను రాజు చెరగా తీసుకుని వెళ్ళాడు కాబట్టి, చాలామంది తీసుకొచ్చాడు కాబట్టి నేను ఎప్పుడు మూలపడిపోయి ఉంటాను, నన్ను గుర్తుపెట్టుకుంటాడా ఏంట్లే, నేను ఎప్పుడో వచ్చాను కాబట్టి నన్ను మర్చిపోతారు అందరూ అనుకుంటాం. బహుశా ఈ రాజుని, ఎందుకంటే ఈ రాజు తర్వాత చాలామంది ఇజ్రాయెల్ ప్రజలను పరిపాలించారు కాబట్టి, బబులోను రాజు కింద ఉంటూ పరిపాలించారు కాబట్టి రాజు అనుకుంటాడు నన్ను ప్రజలు మర్చిపోయారు, అందరూ మర్చిపోయారు అనుకుంటాడు. కానీ అందరూ మర్చిపోయారేమో కానీ దేవుడైతే యాక్చువల్గా ఈ రాజుని మర్చిపోలేదు. నేను మర్చిపోలేదన్న విషయాన్ని ఎక్స్పెక్ట్ చేయనటువంటి టైంలో, అంటే ఎదురు చూడనటువంటి ఒక టైంలో దేవుడు ఒక మేలును ఈ లైఫ్లో జరిగించాడు. యెహోయాకీను లైఫ్లో దేవుడు జరిగించాడు. ఇప్పుడు చూడండి, ఒక రాజుకి అంతకన్నా ఏం కాదు ఒకసారి ఆలోచించండి. జైల్లో ఉన్నటువంటి ఒక రాజుకి సడన్గా బయటకు వచ్చాడు, మంచి వస్త్రాలు కట్టుకుంటున్నాడు, మంచి ఆహారాన్ని భుజిస్తున్నాడు. అయితే రాజ్యంలో లేడన్న ఒక ప్రాబ్లం తప్ప పెద్దగా బాధపడ్డానుకుంటే రాజుకి ఇంకేమీ లేదు. మంచి ఆహారం భోజనం చేసిన రాజు కొంచెం ఫ్రీడమ్ ఇచ్చాడు, చక్కగా హ్యాపీగా ఆయన లైఫ్ గడిచి చనిపోయే వరకు కూడా రాజు యొక్క భోజనాన్ని ఈయన కూడా తిన్నాడట. మంచి వస్త్రాలు రాజు ఇచ్చాడు. ఒక శత్రు రాజు ఈ రాజుని ప్రేమించి జాలి చూపించి అందరికంటే ఎత్తైనటువంటి పీఠాన్ని కూడా, సింహాసనం కూడా వేయించాడని బైబిల్లో మనం చూస్తున్నాం. అంటే అంత గౌరవాన్ని, అంత ఘనతని ఓ బబులోను రాజు ద్వారా దేవుడి వ్యక్తికి ఇచ్చాడు. అదేం చెప్తుందంటే దేవుడు ఎప్పుడు కూడా పూర్తిగా అందరినీ ఎల్లకాలము ఆయన విడిచిపెట్టేసేటువంటి దేవుడు కాదు. ఓ మూమెంట్లో అలా ఉంటుందేమో కానీ దేవుడు ఎల్లకాలం మనం మర్చిపోయేటువంటి వాడైతే ఆ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. చాలా కాలం జైల్లో ఉన్నామంటే, చాలా కాలం ప్రాబ్లమ్స్ ఉన్నాం కాబట్టి దేవుడు మనం మర్చిపోవడం అనుకుంటాం. కానీ నేనేమంటానంటే దేవుని యొక్క మంచితనాన్ని బట్టి చూస్తే నువ్వు ఎక్స్పెక్ట్ చేయనటువంటి టైంలో కూడా దేవుడు ఏదో ఒక మేలు ఖచ్చితంగా జరిగిస్తాడు. ప్రాబ్లం ఏంటంటే మనం ఏంటంటే దేవుడు మేలను జరిగిస్తాడేమో ఎదురు చూస్తున్నప్పుడు జరగలేదనుకోండి, ఇంకేమనుకుంటామంటే ఇంకేం జరగవాలి అనుకుంటాం. కానీ కొన్నిసార్లు దేవుడు ఎలా కృపను చూపిస్తాడంటే, నీ జీవితంలో ఎలా వెలుగు నింపుతాడంటే, నీ జీవితానికి ఎలా సంతోషాన్ని దేవుడు ఇస్తాడంటే, అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా ఇంకే పెద్దగా ఎదురు చూడడానికంటే ఏమీ లేదనుకున్నటువంటి ఆ మూమెంట్లో నువ్వు ఎక్స్పెక్ట్ చేయనటువంటి టైంలో దేవుడు ఒక చిన్న కార్యాన్ని జరిగించి నేను విడిచిపెట్టలేదు, నేను నీతోనే ఉన్నానటువంటి ఒక నిశ్చయితని దేవుడు తన ప్రజలకి ఇస్తాడు. అందుకని ఎప్పుడు కూడా మనము దేవుని యందు ఉండేటువంటి విశ్వాసమే కానీ నిరీక్షణని ఎప్పుడు మనం విడిచిపెట్టనే కూడదు. యాక్చువల్లీ ఇక్కడ చూస్తే చివరిలో ఇర్మియా గురించి బహుశా రాయబడి ఉంటే బాగుండేది.
ఎందుకంటే ఇర్మియా కాబట్టి ఇందులో మెయిన్ ఇదంతా కూడా ఇర్మియా ద్వారానే ప్రతిదీ జరిగింది కాబట్టి ఇర్మియా గురించి చివరిలో రాసి ఉంటే బాగుండేదేమో. కానీ ఎందుకో తెలియదు కానీ దేవుడు మాత్రము చివరిలో ఈ ఒక్క విషయాన్ని రాసి ఉంచాడు. ఆ రాజును రాసినప్పుడు కూడా చిన్న హోప్ ఏంటంటే ఒక శత్రురాజు ద్వారా కొంత దయను పొందుకున్నాడు. కొంత అంటే ఇంక చాలా ఎక్కువ చెప్పదు, ఎందుకంటే ఎత్తైన పీఠం కూడా వేయించాడు. దాన్ని బట్టి అర్థం ఏంటంటే గొప్పగానే దేవుడు రాజు యొక్క జీవితంలో మేళ్లను జరిగించాడు. కాబట్టి మనం కూడా అందుకనే ప్రాబ్లమ్స్ అన్నిటి మధ్యలో కూడా మనం ఏం గుర్తుపెట్టుకోవాలంటే దేవుడు ఇంకను నమ్మదైనటువంటి వాడు. అందుకని ఆయన మనం నిరీక్షణ ఉంచాల్సిందే ఖచ్చితంగా. ఆ విషయం ఎప్పుడు మనం మర్చిపోకూడదు. ఈ అధ్యాయం మొత్తం గ్రంథం మొత్తం మనం ఎంతసేపు తీర్పు అనే మనం వింటూ వచ్చాం. కాబట్టి ఇందులో పెద్దగా ఏముంటుందిలే, మనం ఇందులో ఎంతసేపు ప్రాబ్లమ్స్ గురించి మనం చూస్తాం కానీ ఇందులో దేవుని గురించి ఇందులో ఏముందని అనుకుంటాం. కానీ కూడా చివరిలో దేవుడి గురించి ఒక మంచి మాట ఇక్కడ చివరిలో దేవుడు రాయించి పెట్టాడు. దాని బట్టి చూసుకుంటే ఓ రకం ఆలోచిస్తే ఇర్మియా యొక్క పరిచర్య ఎలాంటిది? ఎందుకంటే ఇర్మియా చాలా సంవత్సరాల పాటు పరిచర్య చేస్తూ వచ్చాడు, చెప్తూ వచ్చాడు, హెచ్చరిస్తూ వచ్చాడు, వాక్యం ప్రకటిస్తూ వచ్చాడు. కానీ నార్మల్గా ఎక్కడో ఒక 2-3 సందర్భాల్లో తప్ప నార్మల్గా ఎవరు కూడా ఇర్మియా యొక్క మాటని, ఇర్మియా యొక్క ప్రవచనం ఎవరు నమ్మలేదు. బట్ ఇంకా చెప్పాలంటే ఇర్మియాకి ఎంత పెద్ద ప్రాబ్లం అంటే ఇర్మియా యొక్క మాట నమ్మకపోగా అబద్ధ ప్రవక్తల యొక్క మాటని రాజులు నమ్మారు. అది ఓ రకంగా చెప్పాలంటే ఇర్మియాకి అది ఇంకా పెద్ద ప్రాబ్లం యాక్చువల్ చెప్పాలంటే. కానీ ఇంకొన్ని ఇర్మియా అయితే ఎక్కడో కూడా అలాగనే ఆలోచన చేయలేదు. సో దాన్ని బట్టి చూస్తే ఇర్మియా ఒక్కరైనా మార్చాడా అంటే బహుశా ఒక రకంగా చూస్తే ఇర్మియా ఒక్కరిని కూడా బహుశా నిజంగా మార్చాడా అంటే పెద్దగా మనకు అంత డ్రమాటిక్గా ఏం కనబడదు. ఇగో ఇర్మియా వల్ల ఇలా మారిపోయారని పెద్దగా మనకు అంత బలంగా ఏం కనబడదు. కానీ ఇర్మియా యొక్క పరిచర్య సక్సెస్ఫుల్లా ఫెయిల్యూర్ అంటే సక్సెస్ఫుల్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇర్మియా ప్రసంగం చేసిన ఒక్కరు బహుశా వినుండకపోవచ్చు, ఎవరు లోబడి ఉండకపోవచ్చు. కానీ ఎందుకు ఇర్మియా యొక్క పరిచర్య సక్సెస్ఫుల్ అంటామంటే ఇర్మియా చెప్పిన ప్రతిదీ జరిగింది. ఇర్మియా చెప్పినప్పుడు మనుషులు వినలేదు, మనుషులు నమ్మలేదు. కానీ ఇర్మియా చెప్పిందల్లా ప్రతిదీ కూడా ఎగ్జాక్ట్ అలాగనే జరిగింది. అదేం చెప్తుందంటే ఇర్మియా యొక్క పరిచయం 100% సక్సెస్ఫుల్గానే దేవుడు జరిగించాడు. అందుకనే ఇర్మియా గురించి మనం ఈరోజు చదువుతున్నాం. మనం ఇంతకాలం 2 సంవత్సరాల పాటు ఒక సంవత్సరం పాటు సుమారుగా మనం చూసుకున్నాం ఇర్మియా గురించి. అందులో చూడండి నిజంగా దేవుడు మనుషులతో ఎలా వ్యవహరిస్తాడో మన బైబిల్లో క్లియర్గా మనకు ఉంది. అందుకే చూడండి దేవుని యొక్క మాట విన్నప్పుడు అంత మేలుని దేవుడు, ఈవెన్ ఇంకా చెప్పాలంటే యాక్చువల్గా చెరలో ఉంటూ కూడా దేవుడు అప్పుడప్పుడు ఇజ్రాయెల్ ప్రజలకు ఏదో మేలును జరిగిస్తూనే వచ్చాడు. అది చెప్తుంటే దేవుడు ఎంత మంచివాడు, ఎంత దయగలవాడో మనకి అర్థమవుతుంది. ప్రాబ్లం ముందుగానే దేవుడు తెలియజేస్తున్నాడు. నాతోటి తిరగండి, ప్రాబ్లం నుంచి మీరు ఎస్కేప్ అవ్వచ్చు అన్నాడు. వాళ్ళు వినలేదు. సరెండర్ అవ్వండి, మీకు ప్రాబ్లం తగ్గుతుందని చెప్పాడు. అయినా వాళ్ళు వినలేదు. చివరికి ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వచ్చింది. కానీ అలా ప్రాబ్లం అనుభవిస్తూ కూడా ఇంకనో దేవుడు ఎంతో కొంత నిరీక్షణ ఆ సందర్భాల్లో ఇస్తూనే వచ్చాడు. ఇర్మియాకి ఇచ్చాడు, చాలామందికి ఇచ్చాడు. అది చెప్తుందంటే దేవుడు నిజంగా వదిలేసడం అనుకుంటాం కానీ దేవుడు నిజంగా మనల్ని విడిచిపెట్టేటువంటి వాడు కాదు. దేవుడు నమ్మదైనటువంటి వాడు. నిజంగా దేవుడు చెప్పాడు చూస్తారా, హెబ్రీ పత్రికలో మనం చూస్తాం, నిన్ను ఎన్నడూ విడువని ఎన్నడూ ఎడబాయను. అది యెరూషలేము పట్టణంలో వాగ్దాన దేశంలో ఉంటానని కాదు, నువ్వు బబులోను రాజ్యంలో చెరగా ఉన్నా సరే ఇంక నువ్వు దేవుడు ఖచ్చితంగా నిన్ను విడిచిపెట్టు, నిన్ను విడివాడు, నిన్ను ఎడబాయాడు. కాబట్టి నీకున్న ప్రాబ్లం బట్టి దేవుడు నీతో ఉన్నాడు లేదని నువ్వు డిసైడ్ చేయొద్దు. ప్రాబ్లం చూడండి, కానీ ప్రాబ్లంలో ఉన్నాం కాబట్టి దేవుడు మనకు తోడలేడేమో, దేవుడు మనకు సపోర్ట్ చేయటదేమో అని అనుకోవడానికి వీలే లేదు. ఇంక నువ్వు దేవుడు ఉన్నాడు, దేవుడు నమ్మదైన వాడు, దేవుడు సహాయకుడు, ఖచ్చితంగా దేవుడు సహాయం చేస్తాడు. ప్రాబ్లమ్స్లో ఎక్కడో దగ్గర ఖచ్చితంగా నువ్వు సంతోషించడానికి, ఆనందించడానికి అవసరం అంటే ఏదో ఒక మేలు ఖచ్చితంగా దేవుడు ఒక సూచనలాగా దేవుడు ఇస్తాడు. అది చూసినప్పుడు సంతోషించాలి, దేవుని స్తుతించాలి. ఆ దేవుని నిరీక్షణ ఉంచితే పరిపూర్ణమైన విడుదల ఖచ్చితంగా దేవుడు టైంలో మనకి ఇస్తాడు. ప్రార్థన చేస్తే అందరూ తల వంచి కళ్ళు మూసుకోండి. నేనే చిన్న ప్రార్థన చేస్తాను. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా పరమ తండ్రి, పరిశుద్ధమైన మా దేవ, నీ పరిశుద్ధమైన శ్రేష్టమైన నామమునకు వందనములు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ రాత్రికాల సమయంలో ప్రభువా ఇర్మియా గ్రంథంలోని ప్రభువా చివరి అధ్యాయం తండ్రి మేము చూసుకోవడానికి మీరు మాకు ఇచ్చిన ఈరోజు అనుగ్రహించిన మాటలను బట్టి ప్రభువా మీకు వందనములు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అనేక వారాల పాటు ప్రభువా ఇర్మియా గ్రంథాన్ని తండ్రి మేము అధ్యాయంగా ప్రభావ మేము చూసుకొని అనేకమైన విషయాలు ప్రభావ తెలుసుకోవడానికి వాక్య జ్ఞానం ఇచ్చి ప్రభా లేఖనాలను సరిగ్గా అర్థం చేసుకోగలిగేటువంటి ప్రభా జ్ఞానాన్ని, ఆత్మీయ జ్ఞానాన్ని ఇచ్చి మన మనోనేత్ర వెలిగింపజేస్తూ ప్రభా ఇంతకాలం ప్రభా మాకు ఈ విషయాలు మీరు తెలియజేసినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. మా పూర్వీకుల యొక్క చరిత్రను తండ్రి మేము తెలుసుకోవడానికి మీరు మాకు ఇచ్చినటువంటి ఈ వాక్య జ్ఞానాన్ని బట్టి మీకు వందనములు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఆశ్చర్యమైన సంగతులు మేము చూచినట్లు మాకు ఎప్పటికప్పుడు మా కళ్ళను ప్రభా మా మనోనేత్రాలు మీరు వెలిగింపజేస్తున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఇంతవరకు ప్రభు మీరు మాకు తోడుగొండి సర్వసత్తులు నడిపించారు, అందుని బట్టి కూడా మీకు వందనములు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. వారి చరిత్రను బట్టి ప్రభావ మేము కూడా తన అనేకమైన విషయాలు నేర్చుకుని ప్రభా
ఎలాంటి స్థితిలో ఉంటే ప్రభా మేము మేలు అనుభవిస్తామో తండ్రి, ఈ యెర్మయా గ్రంథం ద్వారా మేము అనేక విషయాలు నేర్చుకున్నాం ప్రభా. వాటిని పాటిస్తూ ప్రభా మీ నుండి మేలు అనుభవించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము. శ్రమలో సైతం ప్రభా నీ యందు నిరీక్షణ నుంచి ప్రభా, నిరుత్సాహములు దుఃఖంలో కూడా ప్రభా నీ వైపు చూసినప్పుడు ప్రభా మేలను జరిగించేటువంటి దేవుడు అని ప్రభా మేము చూసుకున్నాం. దాని ప్రభా మా మనసులో స్థిరపరచుకొని ప్రభా ఇలాంటి దేవుని మేము సేవిస్తున్నందుకు నిజంగా మేము ధన్యులమని ప్రభా, మా భక్తిని బట్టి తండ్రి మేము ఎంతో ధన్యులమని ఆ గ్రహింపు ప్రభా మాకందరికీ మీరు దైత్యమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఇదేదో అల్పమైనటువంటి భక్తి జీవితం కాదు ప్రభా, ఇది నిజంగా అత్యంత శ్రేష్టమైన ఒక స్థితిని ప్రభా మేము గ్రహించడానికి మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. నిన్ను నమ్ముకుంటే ప్రభా, నిన్ను కలిగి ఉంటే గొప్ప ధన్యతని, గొప్ప భాగ్యమని ప్రభా మేము గ్రహించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. ఎంతవరకు ప్రభావ మీరు మాకు తోడుగా నడిపించిన విధానం బట్టి, మీరు ఇచ్చిన వాక్య పరిచయం బట్టి కూడా మీకు వందనములు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇంకొన ప్రభా రాబోయే దినంలో కూడా మాకు అవసరం అనేక మాటలు ప్రభా మీరు మాకు తెలియజేయమని ప్రార్థిస్తున్నాం. రాత్రికాల సమయంలో వచ్చిన ప్రతి బిడ్డను ప్రభా మీరు జ్ఞాపకం చేసుకోండి, దీవించండి, ఆస్వాదించమని ప్రార్థన. అనేక విషయాలు ప్రభా నీ బిడ్డలు మీరు తెలియజేశారు, వాటిని ప్రభా నెమరు వేసుకుంటూ ప్రభా మీలో స్థిరంగా కొనసాగడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. రాత్రికాల సమయంలో వచ్చిన ప్రతి బిడ్డని మీరు పేరు పేరున మీరు జ్ఞాపకం చేసుకున్న ప్రభా బిడ్డలను మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. ఎవరు బలహీనతలు, ఇబ్బందుల్లో, సమస్యలతో ఉన్నారో అందరూ ప్రార్థిస్తున్నాం ప్రభా. అని మీకు నమ్మదటువంటి దేవుడు అని ప్రభా మేము గ్రహించడానికి మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. వారి సమస్యల నుండి, వారి ఇబ్బందుల నుండి విడిపించి నెమ్మదిని, ఆనందాన్ని, తృప్తిని మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం. వచ్చిన ప్రతి బిడ్డని మీరు పేరు పేరున జ్ఞాపకం చేసుకున్న ప్రభా దీవించి ఆశీర్వదించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్.